హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భాను రెసిపీస్ వీడియోలో ఒక సింపుల్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఇన్స్టెంట్ మసాలా నూడిల్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నా. చాలా సింపుల్గా వితిన్ 5 మినిట్స్లోనే చేసుకోవచ్చు అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇక లేట్ చేయకుండా దీని ప్రాసెస్ ఎలానో చూసేద్దాం. సో ముందుగా స్టవ్ మీద కడాయిని పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఇందులోకి సన్నగా తరిగిన 2 పచ్చిమిర్చి తరుగు, అలానే సన్నగా తరిగిన ఒక చిన్న సైజు ఉల్లిపాయ తరుగును వేసి అంతా కలిసేలా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకుంటూ ఆనియన్స్ జస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి, మరీ ఎక్కువగా ఫ్రై చేయకండి. ఆనియన్స్ జస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక సన్నటి క్యారెట్ తరుగు, 5-6 బీన్స్ తరుగు, అలానే 2 టేబుల్ స్పూన్ వరకు పచ్చి బఠానీని యాడ్ చేసుకోండి. ఎండు బఠానీ అయితే ఓవర్ నైట్ అంతా నానబెట్టుకుని యాడ్ చేసుకోండి. సో ఇందులో వెజ్జీస్ అనేవి టోటల్గా మీ చాయిస్ అండి, మీకు ఏవి అవైలబుల్లో ఉంటే ఆ వెజ్జీస్ని యూజ్ చేయొచ్చు. అలానే కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుంటూ వెజ్జీస్ని 50% వరకు మగ్గనివ్వండి. మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక 3 to 4 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో మాత్రమే కుక్ చేసుకోండి. ఇలా 3 to 4 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకున్న తర్వాత మూత ఎర్చి చూసారు కదా, వెజ్జీస్ అనేవి 50% వరకు మగ్గాయి. మరీ ఎక్కువగా ఓవర్ కుక్ చేయకండి. ఇలా మగ్గిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, అలానే 1/2 టీ స్పూన్ వరకు కారం యాడ్ చేసుకోండి. మీకు స్పైసీగా కావాలనుకుంటే ఇంకాస్త కారం యాడ్ చేసుకోవచ్చు. అలానే 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసి అంతా కలిసేలా మిక్స్ చేసుకుంటూ మరో 1 మినిట్ పాటు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. సో ఇలా 1 మినిట్ పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 3 కప్స్ వాటర్ అంటే 600 ml వరకు వాటర్ని యాడ్ చేస్తున్నా. సో ఇక నేను 3 ఇన్స్టాంట్ నూడిల్స్కి 3 కప్స్ వరకు వాటర్ని యాడ్ చేస్తున్నా, అంటే 600 ml వరకు వాటర్ని యాడ్ చేస్తున్నా. ఇలా వేసి అలానే మీ టేస్ట్కి తగినట్టు సాల్ట్ని కూడా అడ్జస్ట్ చేసుకుని ఈ వాటర్ని బాగా బాయిల్ అవ్వనివ్వండి. వాటర్ ఇలా బాయిల్ అయ్యేటప్పుడు మాత్రమే ఇందులోకి 3 ఇన్స్టాంట్ నూడిల్స్ని యాడ్ చేసుకోవాలి. ఇక నేను ఇప్పీ నూడిల్స్ని యాడ్ చేస్తున్నా, మీరు ఏ ఇన్స్టాంట్ నూడిల్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు. అలానే నూడిల్స్తో పాటు వచ్చే మసాలా ప్యాకెట్స్ని కూడా 3 మసాలా ప్యాకెట్స్ని యాడ్ చేస్తున్నా. సో ఇలా మసాలా ప్యాకెట్స్ అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకుంటూ మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఈ నూడిల్స్ వాటర్ని అంతా అబ్జర్వ్ చేసుకుని కాస్త సాఫ్ట్గా ఎవరు కుక్ చేసుకోవాలి. సో దీనికి 3 to 4 మినిట్స్ పాటు టైం పడుతుంది. ఇలా ఒక 3 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకున్న తర్వాత చూసారు కదా, నూడిల్స్ వాటర్ని అంతా అబ్జర్వ్ చేసుకుని అలానే కాస్త సాఫ్ట్గా కుక్ అయ్యాయి. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ వరకు సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకుని అంతా కలిసేలా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి హాట్గా సర్వ్ చేసుకోవడమే. సో దీన్ని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా ఈవినింగ్ స్నాక్స్కైనా చాలా క్విక్ అండ్ ఈజీగా వితిన్ 5 మినిట్స్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. సో చూసారు కదా, ఎంతో సింపుల్గా అండ్ పర్ఫెక్ట్గా ఇన్స్టెంట్ మసాలా నూడిల్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా హిట్ చేయండి. సో నేను పోస్ట్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.